ఈ వ్లాగ్ నేను రాయ్పూర్లో ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంటాను అన్నప్పుడు మళ్ళీ నా వ్లాగ్స్ని స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్లో ఒక 1 మంత్ ముందు కొన్ని హాలిడేస్ వచ్చినాయి స్కూల్కి. నేను పనిచేస్తున్న స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు సిన్సియర్గా పనిచేసాము. 3వ రోజు పిల్లలు లేకుండా ఉన్న స్కూల్లో ఏం చేయొచ్చని ఆలోచించినప్పుడు టీచర్స్ తల ఒక ఐటెం తీసుకొచ్చి దాన్ని పానీపూరిలాగా చేసి మేమందరం కలిసి బ్రేక్ టైంలో తిన్నాము. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయాము. కానీ ఈ కొంచెం సేపు మాత్రం చిన్నపిల్లలు అయిపోయి మేము కూడా పానీపూరి చేసుకుని తిన్నాము. ఇక్కడ ఈ మేడము పానీపూరి చేసుకుని తిన్నాక ఆవిడ చాలా హ్యాపీనెస్ తోటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా చెప్పింది. ఎవరెవరు ఏమేం చేశారని చెప్పి ఆనియన్స్ కట్ చేశారు. ఆ పక్కనున్న ఆవిడ కర్త కర్మ క్రియ ఆమె అని చెప్పి చెప్తోంది. ఎదురుంగా ఉన్నోళ్ళు మాత్రం కరెక్ట్గా ఆనియన్స్ అవన్నీ టైంకి కట్ చేసి ఇచ్చారు అవన్నీ చెప్తోంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాయ్పూర్ నుంచి వచ్చేసే ముందు ఇవన్నీ కొన్ని మెమరీస్గా ఉంటాయని నేను వ్లాగ్ లాగా చేసుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనులు నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. మార్నింగే నేను ఉతికేసి వెళ్ళాను, కానీ డ్రయర్లో వేయడానికి టైం లేకుంటే వచ్చిన తర్వాత డ్రయర్లో బట్టలు వేసి, నాది సెమీ ఆటోమేటిక్ మెషిన్, సో డ్రయర్లో బట్టలు వేసేసాను. దాని తర్వాత అది ఆఫ్టర్నూన్ టైమ్ యాక్చువల్గా, సో మంచిగా గాలి వస్తుంది. అది యాక్చువల్గా ఎలక్షన్స్ టైము, ఎక్కడి నుంచో ఎలక్షన్స్ది అనౌన్స్మెంట్ లాగా కూడా వినబడుతుంది. దాని తర్వాత ఆల్రెడీ నేను మార్నింగ్ చేసి పెట్టుకున్న లంచ్ దాన్ని కొంచెం రెడీగా పెట్టుకుని మిల్ మేకర్ కర్రీ చేసుకున్న, పెరుగు, నెక్స్ట్ ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ చేసుకుని తినేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఈవినింగ్ ట్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.